టౌన్. వచ్చేమ్మా. ఉండు ఓకే నా పేరు భారతి. పుట్టింది పెరిగిందంతా విజయనగరం. మేము 15 సంవత్సరాలు అయిపోతుంది కోయంబత్తూరు వెళ్ళిపోయాం. ఇప్పుడు కోయంబత్తూరు నుంచి సార్ గెలిస్తే తిరుపతి నడిచి వస్తానని మొక్కుకున్నాను. అందుకని పాదయాత్ర చేస్తున్నాను సార్ గురించి. రిటర్న్ సార్ని చూసే వెళ్ళాలి, అందువల్ల వచ్చాను. జనసేన పార్టీ వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు వచ్చినప్పుడు. నిన్న కూడా బాగా సపోర్ట్ చేశారు. నెల్లూరులోని, కావలిలోని, మంగళగిరిలోని అంతలక్క నాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కోయంబత్తూరు నుంచి వస్తున్నానండి నడుచుకుని పాదయాత్ర. కోయంబత్తూరు నుంచి నడుచుకుని వస్తున్నాను. 20 రోజుల మీద అవుతుంది. ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను. తిరుపతి వెళ్ళి సార్ గెలిస్తే పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానండి తిరుపతికి. అందువల్ల సార్ గురించి నేను ఇప్పుడు నడుచుకుని వెళ్తాను. సార్ వీరమ్మని, సార్ అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి విజయనగరం జిల్లాలో సోదరి భారతి దురదృష్టవశాత్తు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం కూడా జరిగింది. అయినా కూడా గట్టిగా నిలబడి కోయంబత్తూరులో పోయి సెటిల్ అయ్యి కోయంబత్తూరులో స్పిన్నింగ్ మిల్లో పనిచేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో అభిమానంతో ఆయన గతంలో జరిగిన ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధిస్తే ఆయన కోసం కోయంబత్తూరు నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటా అని చెప్పి ఏడుకొండల స్వామిని మొక్కుంది. అదేవిధంగా ఆ అమ్మాయి కోయంబత్తూరు నుంచి మంగళగిరి దాకా వెళ్ళి మంగళగిరి ఆఫీసులో అందరినీ కలిసి అక్కడి నుంచి మళ్ళీ మంగళగిరి నుంచి తిరుపతికి పాదయాత్రతో పోతుంది. ఆ అమ్మాయికి దారి పొడుగున మన జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయిని ఆదరించి ఏడుకొండల స్వామి దర్శనం అయ్యి తర్వాత మళ్ళీ అమ్మాయి మంగళగిరికి వెళ్తుంది. అప్పటిదాకా మన జన సైనికులైతేనేమి వీర మహిళలు అయితే ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయికి తోడుగుండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళలు ధైర్యంగా తిరగాలి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి
ఇట్లాంటి ఆడబిడ్డలకి తోడుగా ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. జనరల్గా తిరుపతి మొక్కు మా బిడ్డలు బాగా చదివి పైకి వస్తేనో లేకపోతే మంచి ఇల్లు కట్టి మేము స్థిరపడితోనో కాలినడకలు తిరుమలకు వస్తామని మొక్కుంటుంటారు. సోదరి భారతి, రాష్ట్రానికి మేలు చేకూరాలంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, పవన్ కళ్యాణ్ గారి ఆశయం ముందుకు నడవాలనే గొప్ప సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారని ఎక్కడో కోయంబత్తూరు నుంచి కాలినడకన బయలుదేరారు. ఇది ఏ ఒక్క సమూహం యొక్క ఉద్దేశమో కాదు, సామూహికంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు గెలవాలని సోదరి కోరుకుంది. హృదయపూర్వకంగా ఆమెని అభినందిస్తూ, పవన్ కళ్యాణ్ గారి స్లోగన్ ఎప్పటి నుంచో ఉంది, మీకోసం మేము, మా కోసం మీరు అని. ప్రజల కోసం వారి కష్టాలని సమస్యల్ని తీర్చేదానికి ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని దాని ఆశయ సాధనకు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన ప్రతి స్థానంలో కూడా గెలిచి విజయ కేతనం ఎగురవేశారు. ఆయన ఇక్కడి నేత కాదు, దేశ్కి నేత. పవన్ కళ్యాణ్ ఈజ్ దేశ్కి నేత అనేది మరొకసారి ప్రస్పష్టంగా తెలియజేయడం అయింది. సోదరి తిరుపతి దాకా ప్రయాణం చేసే వరకు కూడా జన సైనికులందరూ తోడుగా నిలుస్తారు. ఆమె సంకల్పం గొప్పది. ఏ ఒక్కరి ఆశయమో ఏ ఒక్కరి లక్ష్యమో కాదు, రాష్ట్రం అభివృద్ధిలో పడాలంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే విధంగా జన సైనికులు ప్రజలందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై.